Welcome back to Fashion Trendy, my amazing and good-looking gentleman. నేను మీ బ్రో రాఘవ్. గైస్, మన బియర్డ్ షార్ప్ ఇచ్చి కనిపిస్తుంది. మనకు వచ్చే లుక్ వేరు, నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల మన బియర్డ్ అనేది చాలా వీడియో కనిపిస్తుంది. గైస్, ఎస్, ఈరోజు మన టాపిక్ 5 reasons your beard looks weird. ఈ రీజన్స్ ఏంటో తెలుసుకునే ముందు let's go into the video. Let's do the intro. పర్సన్ వచ్చేసి అన్ఈవెన్ గ్రోత్. ఫ్రెండ్స్, మీకు కొంచెం ప్యాచీ ఆర్ అన్ఈవెన్ బియర్డ్ ఉంటే ఖచ్చితంగా ట్రిమ్ చేసుకోండి. మనం అనుకున్నాం, అబ్బా మనం కూడా బియర్డ్ పెంచుతాం సెలబ్రిటీస్ లాగా. బట్ గైస్, సెలబ్రిటీస్ అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి కుక్కర్ బియర్డ్ ఉంటుంది. మనం అట్లా ఉండదు. కొంతమంది ఏంటంటే నాకు కూడా ప్యాచీ బియర్డ్ ఉంటుంది. సో ట్రిమ్ చేసుకోండి, లేకపోతే మీ బియర్డ్ కి షేప్ ఇవ్వండి. కానీ అట్లా ప్యాచీ బియర్డ్ ని ఆర్ అన్ఈవెన్ బియర్డ్ ని అట్లా పెంచుకోవద్దు ప్లీజ్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ గ్రూమింగ్. మీ బియర్డ్ ని ట్రిమ్ ఆర్ షేప్ చేయించడం నెగ్లెక్ట్ చేస్తే మీకు ఒక అన్టైడీ లుక్ ఇస్తుంది. అండ్ మీ బియర్డ్ ని రెగ్యులర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్కడ పడితే వైల్డ్ డైరెక్షన్స్ లో గ్రో అవుతుంది మీ బియర్డ్ అన్నది. సో మీకు ఒక మెస్సీ లుక్ ఇస్తుంది. సో మంచిగా మీ బియర్డ్ ని ట్రిమ్ చేసుకోండి, లేకపోతే మంచి షేప్ ఇవ్వండి. ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి పూర్ బియర్డ్ కేర్. ఫ్రెండ్స్, మీరు రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, లేకపోతే మీ బియర్డ్ ని మాయిశ్చరైజ్ చేయకపోతే, లేకపోతే మీ బియర్డ్ ని కండిషన్ చేయకపోతే చాలా డ్రై అండ్ ఫ్రిజ్ అయిపోతుంది. అండ్ మీకు ఒక ఓవరాల్ అన్అపీలింగ్ టెక్స్చర్ వస్తుంది మీ బియర్డ్ కి. సో మంచిగా బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేయండి అండ్ మీ బియర్డ్ ని మాయిశ్చరైజ్ చేయండి, మీ బియర్డ్ ని కండిషన్ చేయండి. ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మిస్ మ్యాచ్డ్ బియర్డ్ స్టైల్. సో మీ ఫేస్ షేప్ తగ్గట్టుగా, లేకపోతే మీ హెయిర్ తగ్గట్టుగా మీరు బియర్డ్ స్టైల్ చూస్ చేసుకోకపోతే మీకు చాలా ఆక్వర్డ్ లుక్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరి ఫేస్ షేప్ ఒకటేలా ఉండదు. మీరు సెలబ్రిటీస్ ని చూస్తారు, వాడి బియర్డ్ బాగుంది, నేను అట్లా మెయింటైన్ చేస్తాను అంటే, గైస్, సెలబ్రిటీస్ ఫేస్ షేప్ వేరు ఉంటుంది, మీ ఫేస్ షేప్ వేరు ఉంటుంది. సో నేను హెయిర్ కట్ చేసుకున్నప్పుడు నేను నా బియర్డ్ ని లైట్ గా ట్రిమ్ చేపిస్తాను. కానీ నేను యూట్యూబ్ షార్ట్స్ చేసేటప్పుడు నేను క్లీన్ షేవ్ చేయించాను. బట్ ఏంటంటే క్లీన్ షేవ్ చేయడం వల్ల నాకు ఇరిటేషన్ వచ్చేది, లేదంటే కొన్నిసార్లు పింపుల్స్ వచ్చేవి. సో నేను ప్రిఫర్ చేసేది అయితే మీరు మీ బియర్డ్ ని ట్రిమ్ చేయించండి, లైట్ ట్రిమ్ చేయించండి. మీకు కానీ కొంచెం మంచి బియర్డ్ ఉంటే, తాజా బియర్డ్ ఉంటే మీరు లైట్ గా ట్రిమ్ చేయించండి, లేకపోతే ఫుల్ గా ట్రిమ్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఫిఫ్త్ వచ్చేసి ఇన్కన్సిస్టెంట్ లెంత్. సరే, మనం పక్కన చూసుకుంటే మన బియర్డ్ ఎక్కువ లెంత్ ఉంటుంది. సో అంత ఎక్కువ బియర్డ్ పెంచడం వల్ల మన ఫేస్ షేప్ అనేది దెబ్బతింటుంది. సో రెగ్యులర్ గా ట్రిమ్ చేయించుకోండి. మీ సెలూన్ గారికి చెప్పండి, బ్రో నాకు లైట్ గా ట్రిమ్ చేయి, లేకపోతే ఫుల్ గా ట్రిమ్ చేసే అని చెప్పండి మీ సెలూన్ గారికి. బ్రో ట్రిమ్ చేసిన తర్వాత కొంచెం షేప్ ఇవ్వండి. సో మంచిగా షేప్ ఇస్తారు ఓకే మీ బియర్డ్ కి. సో దిస్ ఈస్ వై యువర్ బియర్డ్ లుక్స్ వియర్డ్. మీకు ఈ రోజు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ గైస్, నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను అనమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. సర్, మన ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.